కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి ర్యాలీ చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రఘురామిరెడ్డి, కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామంజులారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీగా కడపకు బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసేందుకు వెళ్తున్నట్లు సమాచారం. Thousands of Telugu Desam Party supporters from outside constituencies flooded into Pulivendala with the support of police, with the outright support of police, and prevented polling agents from entering into the polling booths. They have threatened the voters, taken the voter slips, and went inside, and the outsiders went inside and casted duplicate votes. In fact, just now I have read the names. I have shown the photos, I have shown the videos just now, and I have read their names also. All of them belong to the other constituency. They does not even belong to the Pulivendala constituency or Pulivendala mandal. They belong to adjacent constituencies. సికి ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర మనకు అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి ర్యాలీ చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రఘురామిరెడ్డి, కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామంజులారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతుంది, మనం చూస్తున్నాం. సురేంద్ర అందిస్తారు ర్యాలీకి సంబంధించిన అప్డేట్స్. సురేంద్ర, యాసుమా, ఈరోజు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు పులివెందల అటు ఒంటిమిట్ట రెండు ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రభావితం చేసే వ్యక్తులను ముందస్తుగానే పోలీసులు అరెస్టు చేశారు. అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని, ఇటు పులివెందల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని, అలాగే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్టు చేసి అవినాష్ రెడ్డిని కడపకు తీసుకెళ్లి అక్కడి నుంచి నిడిజివికి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో నిడిజివిలో పోలీసులు అక్కడ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో వదలడం, అక్కడ నుంచి నేరుగా కొంతమంది కార్యకర్తలు గుమ్మికూడి ఆ నెడ్జీ ప్రాంతానికి చేరుకోవడంతో కార్యకర్తలతో కలిసి ప్రస్తుతం ఎర్రగుంట్ల సర్కిల్ వరకు ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, అలాగే సుధీర్ రెడ్డితో పాటు కమలాపురం ఇన్ఛార్జి నరేన్ రామంజురెడ్డి కూడా అతనితో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. నేరుగా ఎర్రగుంట్ల సర్కిల్ నుంచి కడపకు కలెక్టరేట్కు చేరుకొని అక్కడ ధర్నా నిరసన తెలిపే కార్యక్రమం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యం అనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డి మాత్రం ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడక్కడ అంటే నల్లపరెడ్డిపల్లిలో ప్రధానంగా మనం చూస్తే ఇది చాలా సెన్సిటివ్ ప్రాంతం కావడంతో ఇక్కడే ఇందాకే కాసేపటి క్రితమే కలెక్టర్ శ్రీధర్, అలాగే ఎస్పీ అశోక్ కుమార్తో పాటు డీఐజీ కోయ ప్రవీణ్ కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసినప్పటికీ కూటమి ప్రభుత్వం తమను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతుంది. అందుకే ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడము, తమ అభ్యర్థిని ఓటేయడానికి కూడా పంపించకపోవడము, ఇలాంటి ఘటనలను బేస్ చేసుకొని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డి అయితే ప్రస్తుతం ఎర్రగుంట్ల సర్కిల్ దాటుకొని కమలాపురం నియర్ బై ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను నేరుగా ర్యాలీలో దాదాపు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు రావడంతో పోలీసులు కూడా ఒకంత చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తోంది. అంతమంది కార్యకర్తలను కంట్రోల్ చేయలేక వదిలేయడంతో ర్యాలీ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. వాళ్ళు కడపకు చేరుకొని అక్కడ కలెక్టరేట్ దగ్గర అయితే ధర్నా చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ పులివెందల్లో వచ్చేసి 54% పోలింగ్ శాతం 11 గంటలకు నమోదైనట్టుగా తెలుస్తోంది. అటు ఒంటిమిట్టలో 41% నమోదైనట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరిగే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అంటే ఇప్పుడే కాసేపటి కిందట ఒక గంట కిందట టీడీపీకి చెందినటువంటి కొంతమంది ఏజెంట్లను లోపలికి అనుమతించకపోవడంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా దాని మీద చాలా ఫైర్ కావడము, వాళ్ళ ఏజెంట్లను లోపలికి పంపించమని చెప్పి కోరారు. అలాగే కొంతమేర అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎరగమరెడ్డి సుబ్బారెడ్డితో కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మధ్య ఇద్దరు చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది. దాన్ని పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడ సెటరైట్ చేసి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా చిన్న చిన్న ఘటనలే మినహా పెద్ద విషయాలు ఏమీ లేవు కాబట్టి పోలీసులు కూడా ఒకంత ఉపశమనం పిలుచుకున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఎలక్షన్ జరిగే పోలింగ్ ప్రారంభం కాకముందే చాలా జాగ్రత్తలు తీసుకొని హౌస్ అరెస్ట్ల చేయడంతో ఈ ఘటనలు అయితే ఒకంత తగ్గించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ సురేంద్ర.